హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు మీతో నేను విషయవా. మనకి రియల్ ఎస్టేట్ నుంచి 50,000 అమౌంట్ అయితే వచ్చిందనమాట అండి. ఫస్ట్ టైం కాదు వచ్చింది, ఇది మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే వచ్చిందనమాట అమౌంట్. నిన్నే వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చి మనకి డిసెంబర్లో ఆ టైంలో చేశానండి బిల్డింగ్. అప్పటి నుంచి లోన్స్ అవ్వడం ఆగడం అలా అలా జరుగుతూ సో ఇప్పటికైతే ఈ నెల మే నెలకైతే మనకైతే అమౌంట్ వచ్చిందనమాట అండి. సో ఇలాగే యూట్యూబ్ ద్వారా మీరు అందరూ సపోర్ట్ చేస్తే యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వీడియో చేయాలని నేను అనుకుంటున్నానండి. ఇది మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి. సో రియల్ ఎస్టేట్లో వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే, నేను చాలామంది బ్యాంకులో ఎంప్లాయీస్ అందరూ అడుగుతారనమాట అండి, నువ్వు బ్యాంక్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళిపోయావు కదా, ఎలా ఉంది, సో ప్రతి నెల అమౌంట్ ఎలా వస్తుంది ఏంటి అని అడుగుతారు అనమాట. యాక్చువల్లీ ఈ అమౌంట్ నాకు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ తర్వాత చాలా నవ్వుకున్నాను అనమాట. ఎందుకు నవ్వుకున్నానంటే, ప్రతి నెల నాకు అమౌంట్ బేసిక్గా 50,000 మంత్లీ వచ్చిందనమాట. ఇది కాకుండా అడిషనల్ కూడా అమౌంట్ నేను గెయిన్ చేసేవాడిని, ఇన్సెంటివ్ అవన్నీ వచ్చాయన్నమాట. కానీ ఇది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యానంటే, మనం బయటకు వచ్చిన తర్వాత సెల్ఫ్గా సంపాదించడం వల్ల మనకి అమౌంట్ రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో చాలామంది బ్యాంక్ వస్తే ఏం అడుగుతారంటే, ఇలా కంఫర్ట్ జోన్స్ బయటకు ఎలా ఉందని అడుగుతారు. వాళ్ళందరికీ ఏం చెప్తారంటే, ఫస్ట్ రాగానే అందరికి కూడా కష్టాలే ఉంటాయండి. వచ్చిన ఒక 6 months 1 year స్ట్రగుల్ ఫీల్ అయితే తర్వాత మనకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో రియల్ ఎస్టేట్ కూడా అందరూ ఏముంటుంది చేయించడమే అని చాలా ఈజీగా అనుకుంటారు. కానీ దీంట్లో చాలా 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 హోల్స్ ఉంటాయండి. అవన్నీ మనం నేర్చుకోవడానికి ఇంచుమించు 6 months నుంచి 1 year పడుతుంది అనమాట. సో మోసాలు అవన్నీ ఉంటాయి మనకి దీంట్లో. సో అవన్నీ తెలుసుకోవాలి. సో నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం అనేది అమౌంట్ అనేది గెయిన్ చేస్తాం అనమాట. సో మీరు కూడా ఎవరైనా బ్యాంక్ నుంచి ఎంప్లాయీ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటే కనుక ముందుగానే దాంట్లో ఉండగానే ఏం చేయాలి, బయటకు వెళ్ళిన తర్వాత బిజినెస్ ఏం పెడితే బాగుంటుంది, లేదా సెల్ఫ్గా మనం ఏం చేయాలనుకుంటే కనుక సో ఏం చేయాలి, ఏం చేస్తే మనం డబ్బులు గెయిన్ చేయగలమని ముందుగా ఒక ప్లాన్ చేసుకుని బయటికి రావాలండి. వచ్చిన తర్వాత కూడా మన ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే 6 months 1 year కూడా మనం సర్టెన్ అవ్వగలం అనుకుంటేనే అలా అయితేనే బయటికి రండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో రియల్ ఎస్టేట్లో కూడా అంతేండి, అమౌంట్ ఒకసారిగా రావు. ఒక 3 months రాకపోవచ్చు, లేదా ఒక 1 month వస్తుంది. వచ్చిన అమౌంట్తోనే మళ్ళీ మనం దాంతోనే కంటిన్యూ అవుతూ ఉండాలి. లేకపోతే అమౌంట్ క్రెడిట్ కార్డులు వాడుకోవడం అడ్జస్ట్ చేసుకోవడం బట్టి మనం అంతా కూడా నడుస్తూ ఉంటుంది అనమాట అండి. సో ఎవరికి కూడా రోడ్డు పూల పనికి ఎవరికి ఉండదండి, అందరూ వచ్చి కష్టపడాల్సిందే. సో మీరు కూడా మీకు అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, అందరూ కూడా బయటకు వస్తే ఉద్దేశం ఉంటే ముందుగానే అంత పక్కగా ప్లాన్ చేసుకోండి, బయటికి రండి, హ్యాపీగా చేయండి. సో ఒక 1 year అయితే మీరు ఫిక్స్ అయిపోవాలండి, మనం కష్టపడాలి, అమౌంట్ గెయిన్ చేయకూడదని. అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతారనమాట అండి. నేను అందరికీ చెప్పే సలహా ఇది అనమాట. సో యాక్చువల్లీ ఇది ఇంకా మనకి అమౌంట్ రావాలండి, మనకి ఇది కొంచెం ఇచ్చారనమాట, ఇంకా రావాల్సింది. అవి కూడా వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు కామెంట్ పెట్టండి, రీల్ చేయాలంటే డెఫినెట్గా చేస్తాను. మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్ వీడియోలు కావాలంటే చెప్పండి, నేను మీకు ఆ టైప్ వీడియోలు కూడా చేస్తాను అనమాట అండి. సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియోలో అన్నా కావాలి నేను చేసి పెడతాను. మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.